అసలు ఓటీటీల వల్లే థియేటర్లు నడవట్లేదు అంటున్నారు. నిజంగా ఓటీటీ అంత సక్సెస్ఫుల్గా ఉందా? కంటెంట్ అనేది సరిపోతుందా? తెలుగు ఓటీటీ అనేది బాగుందా? ఎట్లా ఇప్పుడు ఏంటి పరిస్థితి? బాగుందంటే బాగుంది, బాగాలేదంటే బాగాలేదండి. మీకు ఫిల్లర్స్ అనేది మీకు మల్టిపుల్ ఫిల్లర్స్ అనేది కనిపిస్తూ ఉంటాయి. మీకు ఒక మీరే పబ్లిష్ చేస్తారు ఆర్టికల్స్. ఈ వారం 28 సినిమాలు, ఈ వారం 35 సినిమాలు మీరే పబ్లిష్ చేస్తూ ఉంటారు. అంటే ప్రేక్షకుడిని ఎక్కడా కూడా పక్కకి వెళ్తాడు, థియేటర్కి వెళ్తాడు అనే దీని మీద నుంచి మీరే పంపిస్తున్నారు ఓటీటీ కానీ. సో ఓటీటీ అనేది థియేటర్ని చంపేస్తుంది అనేది మాత్రం కరెక్ట్ కాదండి. ఓటీటీ అనేది కంప్లీట్ చేస్తుంది సినిమాకి సంబంధించిన లైఫ్ సైకిల్ని. ఫస్ట్ ఆడియో రైట్స్, తర్వాత డిజిటల్ రైట్స్, తర్వాత శాటిలైట్ రైట్స్, తర్వాత థియేట్రికల్ రైట్స్, ఓవర్సీస్ రైట్స్, ఇలా మల్టిపుల్ రైట్స్ ఉంటాయి. లీనియర్ రైట్స్, నాన్ లీనియర్ రైట్స్, ఓవర్సీస్ రైట్స్, ఇలా మల్టిపుల్ రైట్స్ ఉంటాయి. ఆ రైట్స్ అన్నిటి కూడా ఒక 360 డిగ్రీస్ సైకిల్ ఏదైతే ఉంటుందో ఆ లైఫ్ సైకిల్ని కంప్లీట్ చేస్తుంది. ఏది కూడా ఒకదానికి వచ్చి ఇంకో దానికి రావట్లేదు అని చెప్పి, కంటెంట్లో దమ్ముంటే థియేటర్లో కూడా చూస్తారు, అదే కంటెంట్లో దమ్ముంటే ఓటీటీలో కూడా చూస్తారు. థియేటర్లలో ప్లస్ ఓటీటీలలో కూడా చూసిన సినిమాలు మా దగ్గర చాలా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఆర్ కళ్యాణ మండపం, ఫర్ ఎగ్జాంపుల్ కే ర్యాంప్, ఫర్ ఎగ్జాంపుల్ సమ్మతమే. అక్కడ థియేటర్లో కూడా వర్కౌట్ అయినాయి, ఓటీటీలో కూడా వర్కౌట్ అయినాయి. కంటెంట్లో దమ్ము లేకపోవడం అవ్వచ్చు, లేని పక్షంలో సక్సెస్ రేట్, మీకు టాలీవుడ్లో సక్సెస్ రేట్ ఎంత ఉందండి? 8%. ఐ మీన్ ఇఫ్ యూ యాడ్ డబ్బింగ్ మూవీస్ ఆల్సో మేబీ 9%, 9.5, 10కి వెళ్తుంది. అంటే సక్సెస్ రేట్ అతి తక్కువ ఉన్న ఏదన్నా ఇండస్ట్రీ ఉంది అంటే కనుక సినిమా ఇండస్ట్రీ. దానికి ఓటీటీ ఏదో చేసేస్తుంది లేకపోతే థియేట్రికల్ని చంపేస్తుంది అనేది మాత్రం కరెక్ట్ కాదు. ఇట్ ఈస్ కంప్లీటింగ్ ద లైఫ్ సైకిల్ ఆఫ్ ద టోటల్ సినిమా రైట్స్. Hope I answered your question. Okay, thank you.